వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా మాచర్ల హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమేష్ జీ మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థని బీజేపీ ప్రభుత్వం తమ జేబు సంస్థగా మార్చుకుని కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు సమంజసం కాదని ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారని అన్నారు. త్వరలోనే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తక్షణమే కల్వకుంట్ల కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు హీరేకార్ రమేష్ జీ, చాంద్ బాషా, వీరయ్య, నాగార్జున సాగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూషా, రాజులు, కృష్ణయ్య, చంద్రమౌళి నాయక్, 1వ వార్డు ఇన్ఛార్జ్ వెంకటయ్య యాదవ్, 3వ వార్డు ఇన్ఛార్జ్ ఊరా శ్రీనివాస్, 5వ వార్డు ఇన్ఛార్జ్ సిరికొండ మధు, 7వ వార్డు అధ్యక్షులు గుజ్జల కొండలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం నశించాలి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి బీజేపీ నశించాలి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. కల్వకుంట్ల కవితను అక్రమంగా అరెస్టు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. దానిలో భాగంగా నాగర్సాగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈరోజు టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష ధర్నా చేయడం జరుగుతుంది. బేషరతుగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విడుదల చేయని పక్షంలో ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈడీని వారి సొంత పార్టీ సంస్థగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ ప్రజలందరూ కూడా మోడీకి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నందికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పక్షాన ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్.